హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు రామకృష్ణ మిషనరీ హై స్కూల్‌లో ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ అయ్యాయన్నమాట. సో, ఆ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ మనం లాస్ట్‌లో కలుద్దాం. సాయిరాం సుప్రభాతం సర్వేభ్యః. యా కుందేందు తుషారహారధవళా, యా శుభ్రవస్త్రాంబుజా, యా పీతాంబరధన్యమండితకరా, యా శ్వేతపద్మాసనా, या ब्रह्माच्युतशङ्करा प्रभृतिभिः देवैः सदा पूजिता, सा मां पातु सरस्वती भगवती विश्वेशनाध्यापका। ॐ सामे वसतु जिह्वायां वीणा पुस्तकधारिणी, यदा वल्लभादेवी सर्वशुक्ला सरस्वती, सरस्वती महाभागे विद्ये कमललोचने, विद्यारूपे विशालाक्षी विद्यां देवी नमोऽस्तुते। शान्ति शान्ति शान्ति। Now recitation by prize winners. First, may I call upon S. Jatin Janardhan, Sri Satya Sai Vidya Vihar. साईराम सुप्रभातं सर्वेभ्यः। या कुन्देन्दु तुषारहारधवला, या शुभ्रवस्त्रान्विता, या वीणावरदण्डमण्डितकरा, या श्वेतपद्मासना, या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा पूजिता, सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। ॐ सामे वसतु जिह्वायां वीणा पुस्तकधारिणी, मुरारी वल्लभा देवी सर्वशुक्लां सरस्वती, सरस्वती महाभागे विद्ये कमललोचने, विद्यारूपे विशालाक्षी विद्यां देहि नमोऽस्तुते। हरिः ओम्। साईराम। धन्यवादः। నేను చెప్పబోయే కథ కోతి మొసలి. పూర్వం ఒక నదీ తీరంలో ఒక చోట ఒక పెద్ద నేరేడు చెట్టు ఉంది. అది ఎప్పుడు పళ్ళతో నిండుగా నది మీదకు వంగి అందంగా ఉండేది. ఆ చెట్టు మీద ఒక కోతి ఉంది. అది ఎంతో హాయిగా ఆ నేరేడు పళ్ళను తింటూ ఉండేది. ఒకరోజు ఒక మొసలి అక్కడికి వచ్చింది. ఆ కోతి దానికి కొన్ని నేరేడు పళ్ళను ఇచ్చింది. నేరేడు పళ్ళను తిన్న ఆ మొసలికి ఆ కోతితో మంచి స్నేహం కుదిరింది. రోజు మొసలి వచ్చి కోతితో కబుర్లు చెబుతూ కొన్ని నేరేడు పళ్ళను తిని మరికొన్ని పళ్ళను తీసుకుపోయి తన భార్యకు ఇచ్చేది. ఒకరోజు ఆ మొసలి భార్య ఇంత తీయని నేరేడు పళ్ళను తినే ఆ కోతి గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో, నాకు దాని గుండెను తినాలని ఉంది అంది. ఆ మాట విన్న మగ మొసలి కోతి తనకు మిత్రుడని అతన్ని చంప
చెప్పకూడదని చెప్పింది. కానీ ఆ ముసలి భార్య మొండి పట్టు పట్టింది. ఇక ఆ ముసలి చేసేది లేక తన గుండెను రాయి చేసుకొని ఆ కోతి గుండె కోసం బయలుదేరింది. కోతిని తన ఇంటికి విందుకు రమ్మని బ్రతిమాలింది. తన వీపుపై ఎక్కించుకొని నీటిలో ఈదుతూ బయలుదేరింది. కానీ తెలివి తక్కువతనంతో నది మధ్యలోకి రాగానే అసలు విషయం బయట పెట్టింది. తాను అపాయంలో చిక్కుకున్నట్లు కోతి గ్రహించింది. తెలివిగా, అయ్యో మిత్రమా, ఈ విషయం నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేను నా గుండెను చెట్టు కొమ్మకి తగిలించి వచ్చాను. మనం బయలుదేరేటప్పుడే చెబితే నాతో పాటు తీసుకువచ్చేవాడిని కదా అంది. అప్పుడు ఆ ముసలి ఆ కోతిని తిరిగి నేరేడు చెట్టు దగ్గరకు చేర్చింది. ఆ కోతి గబగబా చెట్టు ఎక్కి, ఓరి మూర్ఖుడా, గుండె శరీరంలో ఉండగా ఇంకెక్కడుంటుంది? ఓరి పాపి, భార్య చెప్పిన మాటలని నిద్ర రోగం తలబెడతావా? ఈ మాటలు ఇక నమ్మడు. నీ స్నేహితుడు నాకు వద్దు, నీ దారిన నువ్వు పో, అక్కడికి రావద్దు అని ఆ ముసలికి చీవాట్లు పెట్టింది. మంచి స్నేహితుడిని కోల్పోయినందుకు ముసలి విచారిస్తూ వెళ్ళిపోయింది. నీతి, నమ్మిన వారిని మోసగించడాన్ని మించిన పాపం మరొకటి లేదు. ధన్యవాదాలు. Good morning everyone. My name is Sijanvi Sarmika from Vishaka Valley School, reciting the passage, "No work is inferior. He who does the lower work is not therefore a lower man. No man is to be judged by the mere nature of his duties, but all should be judged by the manner and the spirit in which they perform them. I simply want to be like the squirrel in the building of Rama's bridge, who was quite content to put on the bridge his little quota of sandals. The monkeys removed whole hills, placed them in the sea, and covered them with stones and trees, thus making a huge embankment. A little squirrel, so it is said, was there rolling in the sand, running backwards and forwards onto the bridge, and then shaking himself. Thus, in his small way, he was working for the bridge of Rama. The monkeys laughed, for they were bringing whole mountains, so they laughed at the little squirrel rolling in the sand and then shaking himself. But Rama saw it and remarked, "Blessed be the little squirrel, he is doing his work to the best of his ability, and he is quite therefore great as the greatest of you." Then he gently stroked the squirrel on the back, and the marks of Rama's fingers running lengthways are seen on the squirrel's back to this day. Thank you. అందరికీ శుభోదయము. నా పేరు హేమ. రామకృష్ణ మిషనరీ స్కూల్లో నేను 8వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే స్తోత్రం శ్రీ గురు స్తుతి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వది సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ధన్యవాదములు. A very pleasant morning, everyone present here. This is Tanisha, studying grade 7 in VD High School. Man is his own friend. It is, however, no use to point out the current negative atmosphere. We should focus on the remedy rather than keep thinking of the malady.
In the 6th chapter of Bhagavad Gita, Sri Krishna teaches Arjuna the truth. Let a man lift himself by himself. Let him not degrade himself, for he himself is his friend, and he himself is his enemy. Man is his own enemy and friend simultaneously. The youth should learn to be their own friend by developing a positive, constructive, pure, and friendly attitude towards themselves and the world. Whatever may be the situation one faces, like loss of a dear one, failure in exams, stagnation in career, or a peer pressure, etc. A positive mental attitude is more important to solve all problems and to lead a happy and focused life. When the youth are carried away by one's own impulses and behaves unethically, they are their own enemies. A person becomes a friend to oneself when he manages the negative emotions and keeps his focus on positive and higher thoughts. One who has developed this quality of remaining positively focused, even though he is surrounded by miseries, trials, and tribulations, he will not allow his mind to be colored or overpowered by them. He will hold his head high and solve all the problems with joy and strength. So, my dear friends, let's always bear in mind the words of Sri Krishna to the warrior Arjuna in the battle of Kurukshetra, that the true battle is not with the world, but within our own minds. Let's be the warriors fighting against negative thoughts. Thank you. Have a nice day. అందరికీ నమస్కారం. నా పేరు విశాఖ. నేను రాణి మెమోరియల్ విద్యాలయంలో 7వ తరగతి చదువుతున్నాను. నేను మీకు ఇప్పుడు నిజమైన విద్య అనే అంశం గురించి చెప్పబోతున్నాను. విద్యలోని సారమంతా ఏకాగ్రతే. ఏకాగ్రత లేకుండా మనం ఏమీ సాధించలేం. సాధారణ మానవుడు తన ఆలోచన శక్తిలో 90% వృధా చేస్తున్నాడు. అందుచేతనే నిరంతరం తప్పులు చేస్తూ ఉంటాడు. మనస్సును స్వాధీనం చేసుకోవడాన్ని చక్కగా నేర్చుకున్న మానవుడు ఎప్పుడూ తప్పు చేయడు. మనుషులకు జంతువులకు మధ్యనున్న తేడా ఇదే. ఏకాగ్రత శక్తి మనుషులకు ఎక్కువగాను జంతువులకు తక్కువగాను ఉంటుంది. ఒక మనిషికి వేరొక మనిషికి మధ్య భేదాన్ని కలిగించేది కూడా ఈ ఏకాగ్రత శక్తిలోని తేడాయే. ఒక అల్పుణ్ణి ఒక గొప్పవాడితో పోల్చండి, వారి మధ్య నిజంగా భేదాన్ని కలిగించేది వారి ఏకాగ్రతలలో ఉన్న తేడాయే. కఠినమైన బ్రహ్మచర్యాన్ని అవలంబించడం ద్వారా కొద్ది కాలంలోనే అన్ని విద్యలలోనూ ప్రావీణ్యత సాధించవచ్చు. అటువంటి బ్రహ్మచర్యాన్ని అవలంబించిన వాడు ఏ విషయాన్నైనా ఒక్కసారి విన్నా తెలుసుకున్నా చాలు, ఎన్నటికీ మర్చిపోనటువంటి అద్భుతమైన మేధస్సును పొందుతాడు. ఈ బ్రహ్మచర్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే మన దేశంలో అన్ని వినాశ పంచులకు చేరుకున్నాయి. ప్రపంచంలోని విజ్ఞానం అంతా ఏ విధంగా సంపాదించబడింది? మానసిక శక్తులను కూడగట్టి ఏకాగ్రం చేయడం ద్వారా మాత్రమే ఇది సాధ్యపడింది. మనం గట్టిగా తట్టగలిగితే ఈ సృష్టి దాని రహస్యాలన్నిటినీ ఇచ్చివేయడానికి సిద్ధంగా ఉంది. దానికి అవసరమైన దెబ్బను ఎలా వేయాలో మనకి తెలిస్తే చాలు. ఏకాగ్రత ద్వారా ఆ దెబ్బ వేయడానికి కావలసిన బలం, శక్తి వస్తాయి. మానవ మేధాశక్తికి అంతులేదు. అది ఎంత ఏకాగ్రమైతే అంత శక్తి ఒకే విషయం మీద కేంద్రీకరించబడుతుంది. అదే ఏకాగ్రతలోని రహస్యం. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. Jai Ram Krishna, good morning to one and all. I am P. Hemashri. I am studying in class 10. I am from Ramakrishna Mission High School. I would like to recite Bhajagovindam. Om Sthapakaya cha dharmasya sarvadharmasvarupine avatara varisthaya Ramakrishnaya te namaha. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి దుఃఖకరణే సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహత్వే నిశ్చలతత్వే జీవన్ముక్తి నినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచత్యాశావాయుః కాతే కాంతా కస్తే పుత్ర
संसारोऽयमतीव विचित्र कस्य त्वं वा कुतायातः तत्त्वं चिन्तय तदिदं भ्रातः पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम् इह संसारे बहुदुस्तारे कृपया पारे पाहि मुरारे शत्रौ मित्रे पुत्रे बन्धौ मा कुरु यत्नं विग्रहसन्धौ भव समचित्तः सर्वत्र त्वं वाञ्छस्य चिराद्यदि विष्णुत्वं त्वयि मयि चान्या त्रैको विष्णुः व्यर्थं कुप्यसि मय्यसहिष्णुः सर्वस्मिन्नपि पश्यात्मानं सर्वत्रोत्सृज वेदज्ञानं ज्ञेयं गीता नाम सहस्रं ध्येयं श्रीपतिरूपमजस्रं नेयं सज्जनसङ्गे चित्तं देयं दीनजनाय च वित्तं गुरुचरणाम्बुजनिर्भरभक्तः संसारादचिराद्भवमुक्तः सेन्द्रियमानसनियमादेवं द्रक्ष्यसि निजहृदयस्थं देवं. థ్యాంక్ యూ. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం. నా పేరు రోహన చాగంటి. నేను శ్రీ సత్యసాయి విద్యావిహార్లోని 9వ తరగతి చదువుతున్నాను. స్వామీజీ బోధించిన మరొక అంశం ఆత్మవిశ్వాసం. బలం ద్వారా మనిషికి ఆత్మవిశ్వాసం చేకూరాలి. ఆత్మవిశ్వాసం లేని బలం వ్యర్థం. ఏనుగు అన్నిటికన్నా బలిష్టమైన జంతువు. అయితే మాత్రం ఏమిటి? ఏనుగే. సింహం కలలోకి వస్తేనే చాలు, అది భయభ్రాంతులకు లోనే మరణిస్తుంది. అందుకే యువకులకు బలం మాత్రమే చాలదు, ఆత్మవిశ్వాసం కూడా తోడవ్వాలని స్వామీజీ భావించారు. ఆత్మవిశ్వాసం గల కొద్ది మంది వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. నీకు ప్రపంచంలో కోటాను కోట్ల దేవీ దేవతలపై నమ్మకం ఉండవచ్చుగాక, కానీ నీపై నీకు నమ్మకం లేకపోతే మాత్రం బతుకు వ్యర్థమే. భగవంతుడిపై నమ్మకం లేనివాడు కాడు నాస్తికుడు. తనపై తనకు నమ్మకం లేనివాడే నాస్తికుడు. కనుక ఇప్పుడు కావాల్సింది బలిష్ఠులు, యవ్వన సంపన్నులు, ఆత్మవిశ్వాసపరులు అయిన యువకులు మాత్రమే. బలం, ఆత్మవిశ్వాసంతో పాటు మానసిక ఏకాగ్రత వంటి లక్షణాలను యువకులు అలవరుచుకోవాలని స్వామీజీ భావించారు. ఈ లక్షణాలను తన జీవితంలో ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపారు. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా గ్రంథ సంపుటాలను ఒక్కసారి చదివినంత మాత్రాన అక్షరం పొల్లుపోకుండా పుట సంఖ్యతో సహా చెప్పగల మేధస్సు స్వామీజీ సొంతం. అయితే ఇంత మేధస్సు స్వామీజీకి ఎలా సొంతమైంది? శ్రద్ధ, ఏకాగ్రత వలన మాత్రమే. దీనికి దృష్టాంతంగా స్వామీజీ తరచూ కఠోపనిషత్తులోని నచికేతని వృత్తాంతాన్ని ఉదహరించేవారు. యముడి నుంచి ఆత్మజ్ఞాన రహస్యాన్ని అర్థించిన నచికేతుడనే యువకుడిని యముడు ఎన్నో రకాల ప్రలోభాలకు గురి చేస్తాడు. అది తప్ప సంపద, పేరు ప్రతిష్టలు, సుందరీమణులైన యువతులు వంటి ఎన్నో వాటిని యముడు ఎరచూపుతాడు. వేటికి ప్రలోభపడక నచికేతుడు ఆత్మజ్ఞానం ప్రసాదించే వరకు వెనుదిరగబోనంటాడు. చివరకు నచికేతుని ప్రతిభను ప్రశంసించిన యముడు ఎట్టకేలకు ఆత్మజ్ఞానం ప్రసాదించాడు. ఇటువంటి ప్రతిభ ఉండే యువకులని స్వామీజీ చాలా ఇష్టపడతారు. ఇలాంటి వాళ్ళు ఒక 10 మంది దొరికినా చాలు, ఈ ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కించగలనని, కొత్తగా చేయగలనని స్వామీజీ భావించారు. సరే. Good morning to everyone present here. Myself Manashwini Tanmay of class 9 from Ramakrishna Mission High School. Today I would like to recite Faith in Oneself. The idol of faith in ourselves is of the greatest help to us. If faith in ourselves had been more extensively taught and practiced, I am sure a very large portion of the evils and miseries that we have would have vanished. Throughout the history of mankind, if any motive power
has been more potent than another in the lives of all great men and women. It is that of faith in themselves. Born with the consciousness that they were to be great, they became great. Let a man go down as low as possible. There must come a time when, out of sheer desperation, he will take an upward curve and will learn to have faith in himself. But it is better for us that we should know it from the very first. To the man who has begun to hate himself, the gate to degeneration has already opened, and the same is true of a nation. Our first duty is not to hate ourselves because to advance we must have faith in ourselves first and then in God. He who has no faith in himself can never have faith in God. Whatever you think, that you will be. If you think yourselves weak, weak you will be. If you think yourselves strong, strong you will be. If you think yourselves impure, impure you will be. If you think yourselves pure, pure you will be. This teaches us not to think ourselves as weak, but as strong, omnipotent, omniscient. No matter that I am not expressed it. It is in me. All knowledge is in me. All power, all purity, and all freedom. Why cannot I express this knowledge? Because I do not believe in it. Let me believe in it, and it must and will come out. The history of the world is the history of a few men who had faith in themselves. That faith calls out the divinity within. You can do anything. You fail only when you do not strive sufficiently to manifest infinite powers. As soon as a man or a nation loses faith, death comes. Thank you. Good morning to one and all. I am K. Manisha. I am from 9th Ramakrishna Mission High School. Today, I would like to speak on the topic of what did Swami Vivekananda expect from youth. Swami Vivekananda preached the glory of divine nature of human beings and wanted people to manifest their own potential divinity. Swami Vivekananda once said, "Whatever you think, that you will be. If you think yourself weak, weak you will be. If you think yourself strong, strong you will be." He also said, "See for the highest, aim at the highest, and you shall reach the highest." His message was simple yet powerful. Vivekananda conveyed his ideas directly to the people, especially to the youth. Swami Vivekananda's famous quote to the youth is, "Arise, awake, and stop not till the goal is reached." This powerful quote emphasizes the importance of unwavering perseverance, determination, and steadfast focus on one's aspirations until they are achieved. Vivekananda's love for the youth was unbounded. He wanted the young man with muscles of iron and nerves of steel. He wanted a band of fiery young men sacrificing their lives for the regeneration of the country. He believed that with energetic and awakened youth, India would be transformed and work out the vision of a glorious past and a grand future. He believed in the importance of physical fitness, stating that youth would need muscles of iron and nerves of steel to achieve their goals. He wanted the youth to develop tremendous willpower to resist negative influences and become strong both physically and mentally. Vivekananda expressed a constant prayer that youth would become intensively sincere, learn his message, and become heroes in the field of battle. Let us implement all these ideas by doing: cultivate inner strength, believe in your own abilities, and develop your individual talents to achieve true success. Embrace self-reliance. Take responsibility for own life rather than depending on external factors or others for support. Serve society, help others, and work for the welfare of the world. Let us give up all this foolish talk by doing good to the world. Stand up, be bold, be strong, take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny. All the strength and succor you want is within yourselves. Go and preach to all. Arise, awake, sleep no more. Within each of you there is a power to remove all wants and all miseries. Believe this, and that power will be manifested. Last but not the least, Swami Vivekananda's life has always been a source of inspiration
and stop not till the goal is reached. Thank you. మరికొంతమంది జన్మిస్తారు ఇతరులను మేల్కొల్పటానికి. అలాంటి మహానుభావుల్లో ఒకరు స్వామి వివేకానంద. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. నా పేరు కుసుమ. నేను విటి హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. యువతే దేశం యొక్క బలము, భవిష్యత్తు. ఈ ఒక్క మాటని తన జీవితం అంతా ఆచరణలో పెట్టిన వారు స్వామి వివేకానంద. ఈ రోజు నా ప్రసంగం యొక్క విషయం యువత నుండి వివేకానంద ఏం ఆశిస్తున్నారు. ఓసారి వివేకానంద గంగా తీరాన నడుస్తూ వెళ్తున్నారు. అప్పుడు కొంతమంది యువకులు ఆయన దగ్గరకు వచ్చి, స్వామి, మేము దేశం కోసం ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు అని అడిగారు. అప్పుడు వివేకానంద గంగా వైపు చూపుతూ, ఈ గంగ ఎన్నో శతాబ్దాలుగా ప్రవహిస్తోందో కదా, ఎప్పుడైనా ఆగిందా? ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసిందా? లేదు. ఎందుకంటే దానికి తెలుసు దాని ప్రయాణం ప్రజల జీవనం కోసమేనని. అదే గంగలా ఈనాటి యువత ఉండాలి. మీరు నడిచే దారిలో రాళ్ళుంటాయి, సమాజం నవ్వుతుంది, పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి, కానీ ఆగకూడదు అని చెప్పారు. ఆ ఒక్క క్షణం గాలి సైతం నిశ్శబ్దమైపోయింది. గంగా తరంగాలు ఆయన మాటలకు జేజేలు కొట్టినట్లు అనిపించింది. యువత అంటే కేవలం పుస్తకాలలో మార్కులు సాధించేవారు కాదు, కష్టాలను సవాలు చేసి గెలిచేవారు. యువత అంటే మనమే దేశం యొక్క గలం, మనమే దేశం యొక్క భవిష్యత్తు. మన అడుగులు కేవలం మన కోసం కాదు, లక్షలాది మంది హృదయాల కోసం పడాలి. యువతే సూర్యుడు ఉదయాన్ని తెచ్చేది, యువతే వెలుగు చీకటిని పారద్రోలేది. వివేకానంద గారు చూపిన దారిలో నడిస్తే దేశం గర్వించే భవిష్యత్తు మనం. ఏ మనిషి లోపల ఇంతటి బాధ, తపన ఉండగలదు? వివేకానంద కేవలం మనకు బోధనలు చెప్పలేదు, ఆయన జీవితం ఓ పాఠం, ఓ గాయం, కడసారి ఊపిరి పీల్చుకుంటూ కూడా చెప్పారు. యువత, దేశం కోసం ఏదైనా చేయండి అని. కానీ మనమేం చేస్తున్నాం? ఇంతకీ దేశం అంటే ఏంటి? దేశం అంటే పాడి పంటలు కాదు, ఎత్తైన శిఖరాలు కాదు, అద్భుతమైన నిర్మాణాలు కాదు. దేశం అంటే సిరి సంపదలు అసలు కానే కాదు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులో అని అన్నారు మన పెద్దలు. యువత అంటే కేవలం వయసు కాదు, అది ఓ శక్తి, అది ఓ జ్వాల. కానీ ఈనాటి కాలంలో మనం చూస్తున్న సంఘటనలు వివేకానంద కలగన్న భారతాన్ని గాయపరుస్తున్నాయి. నేటి కాలంలో పత్రికలు తెలిస్తే చాలు, చిన్న చిన్న పిల్లల మీద హత్య, దాడులు, నిర్లక్ష్యం, అవినీతి ఇవే కనిపిస్తున్నాయి. మనల్ని వివేకానంద గారు ఇవి చేయమన్నారా? లేదు. ఆయన మన బలాన్ని మన మానవతానికి వాడమన్నారు. మన దేశం నాశనం అవుతుందంటే అది శత్రువుల వలన, ఇతరుల వలన కాదు, నిర్లక్ష్యమైన మన చేతుల మీదుగా అని చెప్పారు. వివేకానంద గారు మనల్ని దేవుడికి పూజ చేసేవారిలా మాత్రమే కాదు, దేవుడిలా సహాయం చేసేవారిలా అవ్వాలని కోరుకుంటున్నారు. నేటి కాలంలో యువత ఏదైనా సాధించాలి అన్నా కష్టపడడం, శ్రమించడం మానేసి సులువుగా అడ్డుదారులో గెలుపు పొందాలని చూస్తున్నారు. ఇది ఎలా ఉందంటే, దేవుడి పాదాల చెంత పడి ఉన్న పువ్వు దేవుడి మెడలో దర్పంగా హారమై కొలువైన పూలను చూసి అసూయగా అడిగింది, నువ్వు నేను ఒకటే, కానీ నేను కాళ్ళ దగ్గర, నువ్వు మెడలో, నీ గొప్పతనం ఏమిటి అని అడిగింది. అప్పుడు మెడలో ఉన్న పువ్వు చిన్నగా నవ్వుతూ, నేను ఈ స్థానానికి రావడానికి నన్ను సూదితో గుచ్చి నా నుండి దారాన్ని నింపాను, ఆ నొప్పిని భరించాను కనుక నాకు ఆ చోటు, నీకు ఈ చోటు లభించింది అని చెప్పింది. ప్రారంభించిన వెంటనే ఫలితం రాలేదని ఎప్పుడూ బాధపడద్దు. మహావృక్షమైన మౌనంగా ఎదుగుతుందన్న విషయం మర్చిపోవద్దు అని వివేకానంద గారు మనకి చెప్పారు. కదలేని రాయి కూడా చెక్కడం మొదలు పెడితే అందమైన శిల్పంగా మారుతుంది. కదలేని రాయి శిల్పంగా మారినప్పుడు అలాంటిది ప్రాణమున్న మనం ఎన్ని అద్భుతాలను సృష్టించగలమో కదా. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. Ekam sat vipraha bahudaha vadanti. Truth is one, but the wise will express it in different ways. One should not think my religion alone is the right path and other religions are false. God can be realized by means of all the paths. It is enough to have sincere yearning for God. Infinite are the paths, said by Param Pujya Sri Ramakrishna Paramahamsa. Good morning to all the esteemed dignitaries and my fellow awardees. My name is Prashansika Nayak. I am truly honored to stand here today as the first prize winner of English essay writing competition
conducted by the Ramakrishna Mission High School. I would like to express my heartfelt gratitude to my school teachers and to Ramakrishna Mission High School for giving me an opportunity to take a part in the competition. It is a proud moment for me to share the thoughts and ideas that I expressed in my essay, and I'm happy to be here among so many talented students and awardees who are being recognized today. Date 11th September 1893. Place Chicago, the city located on the shores of the Lake Michigan of America. Occasion Vishwa Dharma Sansad or Chicago Parliament of Religions. Participants representatives from different religions all over the world and the youngest monk of Bharat, Swami Vivekananda. The occasion was to discuss religion, but the Western culture scholars were mocking Swami Vivekananda, whose forehead shone with wisdom but without arrogance, sitting among hundreds of scholars. He sat calmly in the assembly, listening attentively to various scholars and got everyone's oppression as the same. There is no religion like my religion, no principle like my principle, no lineage like my lineage. At last, Swami Vivekananda's name was called. He did not come to the stage alone. The culture of land of Bharat and the history of millions of years reaches the stage with him. Now the whole world wanted to hear what Bharat would message. Swamiji looks around, a few more moments passed, and then he spoke. He spoke only 5 words, and those 5 words planted the flag of Sanathanism on the Western world for the next 500 years. Those 5 words were so powerful that 7,000 people stood up and started clapping on hearing them. Those 5 words resonated as the message of brotherhood on the entire world and are resonating till today. Swami Vivekananda's first 5 words at the Chicago Parliament of Religions were sisters and brothers of America. These 5 words became so heart-wrenching and unforgettable because these words did not come from the mouth of any individual but originated from the original culture of Sanatana Dharma. This is mine or this is someone else's is the supposing of the small-minded, whereas for those of magnanimous character, the world itself is a family. These 5 words of Swami Vivekananda were like a culture shock to the Western society, which did not look beyond the boundaries of the country and considered everyone as aliens. They could not believe that a person coming from thousands of miles away, with whom they had no blood relations, no culture, no language, no emotional relation, could address them as sisters and brothers. This is the secret message that the world's most intelligent people have yet to grasp. How we Indians embrace strangers. We do not discriminate against humans. We do not consider anyone as superior or inferior based on their skin color, and we do not have to remind ourselves the value of human being by pointing out Black Lives Matter. Vasudhaiva Kutumbakam was and should remain our culture. For us, every person in the world is what Swami Vivekananda said on that day, sisters and brothers. Another secret message was Swami Vivekananda told, I am proud to belong to a religion which has taught the world both tolerance and universal acceptance. This one line spoken by Swamiji is enough to bring together more than 4,000 religion or culture who considered themselves superior to color and fight understood that day that the world can never compete with the intelligence and eternal knowledge of Bharat. The powerful opening 5 words, sisters and brothers of America, promoted a sense of unity that transcended religious and cultural differences. The Hindu concept that all religions are different paths to the same universal truth, a message that remains crucial in a diverse world. He provides a model for youth to reject extremism and instead advocate for harmony. He messaged to take up a great idol and give our whole life to it. He
encouraged the youth to look beyond external achievements for fulfillment. He urges the youth to transform social service into a spiritual act connecting individual growth with the betterment of the society. He urged the youth to direct their collective energy towards nation building. Swami Vivekananda's message at the Chicago Parliament of Religion is help and not fight, assimilation and not destruction, harmony and peace and not dissension. Thank you very much. My sincere pranams to all the distinguished guests sitting on the dais and all of you sitting in this auditorium. I'm here because of all of you. You participated and I'm here to give away the prizes. If you hadn't participated, I wouldn't have been called here. That's the first thing. So I thank you all for taking this interest and coming forward to participate. ఇప్పుడు విన్న అందరి రిసైటేషన్స్ ఎస్పెషలీ స్టూడెంట్స్ రిసైట్ చేసి విన్న తర్వాత యాక్చువల్గా నేను ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి చెప్పాల్సిన అవసరం లేదేమో అనిపిస్తాను. ఒక్కొక్క వాళ్ళు వచ్చి చెప్తుంటే అరే ఇది చెబుదాం అనుకున్నాను, ఇప్పుడు మళ్ళా నేను చెబితే ఏమింటారు ఇక్కడ అని అనిపించింది. అదొకటి. మీ వయసులో నేను ఇలా చెప్పగలిగేవాడినా అంటే కాదు. నేను స్కూల్లో రిసైటేషన్ లో పార్టిసిపేట్ చేసిన ఎలక్యూషన్లో. అది కనుక ఇప్పుడు అలా వచ్చి ఇక్కడ ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తే స్క్రీనింగ్లోనే నన్ను బయటికి తీసేవాడు. కాకపోతే అలాగే కష్టపడుతూ చివరికి ఈ స్టేజ్కి వచ్చాను. మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను. అది ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడున్న పెద్దలు చెప్పారు, మేడం చెప్పారు ఇంతకుముందు నా ముందు మాట్లాడినప్పుడు, ప్రెషర్ పెరిగిపోతాను. ఏదో మనం సాధించాలి, మనం సాధించలేకపోతే మన పిల్లలు సాధించి మనకు చూపించాలి అన్న ప్రెషర్ వచ్చేస్తాను సొసైటీలో. ఒక తల్లి ఒక పేరెంట్స్ నా దగ్గరికి వచ్చారు, ద్వారాను మాట్లాడినప్పుడు ఏమన్నారంటే మా అమ్మాయి చిన్న అమ్మాయి బాగా చదువుతుందండి, పెద్ద అమ్మాయి అసలు ఏమిటో క్లాసులో నోట్స్ కూడా బోర్డు మీద రాసిన కూడా నోట్ చేసుకోలేకపోతుంది, వదిలేసి వచ్చేస్తాను. నేను చెప్పాను. నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి అందరూ మనకి చెబుతారు 5 ఏళ్ళు ఒకటి కాదు అని, అన్నిట్లోనూ తేడా ఉంటాయి. కానీ ఆ చిన్నమ్మాయి బాగుంది, పెద్దమ్మాయి బాగా లేకపోతుంటే పెద్దమ్మాయి మీద ప్రెషర్ పడిపోతుంది. ఇంకొకటి, చిన్నమ్మాయికి ఎన్ని మార్కులు వచ్చినాయి, మా అమ్మాయి పెద్దమ్మాయికి క్లాసులో ర్యాంక్ రాలేదు, అది అంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, అనుమానం వచ్చింది అమ్మాయికి, అసలు నేను చదవగలనా, నాకు ఆ మాత్రం మేధావి శక్తి ఉందా లేదా అని. ఆల్ ఐ డెంట్ నేనేమి పెద్ద ట్రీట్మెంట్ ఏమీ చేయలేదు. ఒకటే చెప్పాను, అమ్మ మీరు మీ పెద్దమ్మాయి మీద పెట్టి ప్రెషర్ తీసేయండి, ఏమీ చెప్పద్దు. 4వ తరగతిలో ఉన్న అమ్మాయికి ట్యూషన్లు పెట్టాను. నేను అన్నాను, పొద్దున్నే లేచి కొంచెం ప్రశాంతంగా అమ్మాయికి కూర్చోమనండి, ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేయమనండి, లేకపోతే యోగా చేయమనండి. ఇక్కడ యోగా క్లాసులు దొరుకుతాయి, ట్యూషన్ పెట్టేశాను. హిందీ సరిగ్గా రాదు, ట్యూషన్ పెట్టేశాను. ఆ అమ్మాయికి తనలో అసలు తను ఏం చేస్తుంది, తను ఏం చేయగలుగుతుంది అన్న ఆలోచించడానికి సమయం కూడా ఇవ్వకుండా ట్యూషన్లతో వాటితో ఏదో పైకి చేరాలని, ఏదో గొప్ప వెంటనే షైన్ అవ్వాలని ఆ తాపత్రయంతో
ఇది జరుగుతుందని నేను అన్నాను. ఆ తర్వాత అన్ని మనిపించిన తర్వాత క్లాసులోనూ కూర్చునేది అమ్మాయి, నోట్స్ రాసుకుని తెచ్చుకుని చూపించేది, తర్వాత చదవగలిగినంత చదివింది. ఆ ఇంట్రెస్ట్ జనరేట్ చేయాలి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. పంచేంద్రియాలు ఉంటాయి. మనం ఇందాక ప్రేయర్ చేస్తున్నారు, అందరూ కళ్ళు మూసుకున్నాం, కొంతమంది కళ్ళు తెరిచి అలా చూస్తున్నారు. కళ్ళు మూసుకుని ఎందుకు చెబుతారు? బికాస్ ఎవ్రీ సెన్సరీ ఆర్గన్ విచ్ యూ హ్యావ్ ఈస్ గివింగ్ యూ ఇన్పుట్. కళ్ళు తెరుస్తుంటే మీకు అది చూసేది మీకు తెలియకుండానే మీ లోపలికి వెళ్ళిపోతాను. యువర్ బ్రెయిన్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్. ఇఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్ యువర్ కట్ ఆఫ్ వన్ ఇన్పుట్. కొంతమంది అంటారు మ్యూజిక్ పాటలు పెట్టుకుంటే కానీ నేను చదవలేను అంటారు. పాటలు పెట్టుకుంటే నాకు బాగా కాన్సన్ట్రేషన్ వస్తుంది. పీపుల్ టాక్ అబౌట్ మల్టీ టాస్కింగ్, ఎస్పెషలీ మై వైఫ్ కీప్స్ టెల్లింగ్ మీ షీ కెన్ మల్టీ టాస్క్. ఐ డోంట్ అగ్రీ విత్ హర్ because your brain can process only one thing at a time, maybe fraction of a second. So you must have seen, when you see Bhagavad Gita book, you must have seen Arjun kneeling down and Lord Krishna blessing him and giving him the Gita Upadesh. You will find the horses. How many horses are there in that chariot? There are 5 horses. There is a verse which explains what it is. 5 horses indicate your 5 senses. There are reins. There are reins to control the horses. Pagga esni, high reins. That is your mind, which is that mind has to be controlled again. Who is that? That is the charioteer. That is your discriminative intelligence, Lord Krishna. Okay? In that entire thing, the chariot is your body. That's what the verse says. Chariot is your body. Don't forget your body. You need to look after your body, because your body is the temple of your soul. మనం ఉన్నది ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాం, జన్మనెత్తాం. జన్మ సార్థకం అవ్వాలి అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు విన్న ఈ రిసైటేషన్లో అందరూ మంచి మాటలు చెప్పారు, ఆ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి. కొంతమందికి ప్రైజులు వచ్చి ఉంటాయి, కొంతమందికి ఫస్ట్ వచ్చి ఉంటుంది, కొంతమందికి ప్రైజులు రాకపోవడం కూడా ఉంటుంది. డోంట్ వరీ. ఎవ్రీ లైఫ్ గోస్ త్రూ ఏ సైనసాయిడల్ కర్వ్. దెర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్. ఓకే? పైకి వెళ్ళినప్పుడు ఎగిరి గత్తేయటం, కిందకి వెళ్ళినప్పుడు నూతులు దూకేయటం చేయకండి. నన్ను చూసి నేర్చుకోండి, ఎవరైనా నేర్చుకోగలిగితే. 13 మార్కులు వచ్చి కూడా ఇక్కడ వరకు వచ్చాను రామకృష్ణ స్కూల్కి. మీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి గెస్ట్ ఆఫ్ ఆనర్గా రాగలిగాను. అన్నిటికీ టైం వస్తుంది. హ్యావ్ ఫెయిత్. సంబడీ సెడ్ హ్యావ్ ఫెయిత్. ఆల్వేస్ టెల్ పీపుల్ వెన్ దే కమ్ ఫర్ థెరపీ టు మీ, I said, have you gone to Shirdi Sai Baba's temple? They said, yes. There are 2 words there which are written. Shraddha or Saburi. Faith and patience. Keep that in mind. We will all be successful. There is nothing in this world which has life in it is useless. Nothing. A prani. Universe doesn't create. The God doesn't create without use. Everything is learning. We have heard stories. We heard stories of Srikalahasti, what happened. Heard of the spider and all that. Everything has a purpose. We are fortunate to get this birth in this form. Make full use of it. Thank the universe always. Be grateful. Be grateful. I am grateful today because I could come and hear so many students recite so many beautiful things. I am grateful. It gives me with pride of our country, of the people, of the schools, what they are doing. It gives me good satisfaction. I can go back and sleep peacefully. I am grateful for this opportunity. I thank everybody for giving me this opportunity. Thank you and good day. Now, I would like to call upon the respected judges who spend their valuable time in judging and evaluating the participants.
My humble request to revered Swamiji Swasam Vidyanandaji Maharaj to present a token of love to the respected judges. Now I'd like to call upon Srimati Rajkamala Madam onto the stage. Srimati Sharada Garu, Srimati Sridevi Garu, first, I'm going to announce in the category of 3rd, 4th, 5th Sanskrit recitations. First prize winners, yes, Jatin Janardhan from Satya Sai Vidya Vihar. Jatin Janardhan. R. Sumana Priya, Gayatri Vidya Parishad MLBT. R. Sumana Priya. K. Akshay Devanayudu, DAV Public School, Sujata Nagar. Children, you should be fast. M. Dikshita, Ramakrishna Mission High School. K. Kirtana, Rani Memorial English Medium School. A. Kirtika, Ramnath Secondary School. M. Bhavishya, Ramakrishna Mission High School. G. Sri Shanvika, Ramnath Secondary. G. Sri Shanvika, Ramnath Secondary School. G. Pranavi, BT High School. G. Pranavi. S. Trishika, Sri Bhavana Vidyaniketan. T. Haridra, DAV Public School. Third prize winners, P. Epshita, Balaji English Medium School. G. Jahnavi, Little Angels. G. Jahnavi. ఎలా అనిపించిందండి వీడియో? మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మంచి ఫుడ్ తినండి, మంచి నీళ్ళు బాగా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.